ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్క ఆయన అభిషేకంతో నన్ను నింపాడని తండ్రినైనా మేము గ్రహించేలాగా పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోకి దిగిరండి తండ్రినైనా. మీరు మహిమను పొందుకోండి ప్రభువా. ప్రతి ఒక్క జీవితాలను కూడా తండ్రినైనా విడుదలని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని విడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రినైనా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ విడుదల ఉన్నదేని ప్రభా లేఖనము చెప్పిన ప్రకారంగా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరుంటేనే మాకు విడుదల తండ్రి నాయన. మీరుంటేనే ప్రభా మాకు సమాధానము, మాకు జవాబు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ప్రభా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా మధ్యలో నివసించండి, అద్భుతాలని చేయండి ప్రభు. రావాల్సిన వారిని తండ్రి నాయన సమయంలో నడిపించండి తండ్రి నాయన. ఈ స్థలంలో జరుగుతున్న ఈ యొక్క స్తుతి ఆరాధనని ఆశీర్వదించండి తండ్రి నాయన. ప్రారంభం మొదలుకొని తండ్రి నాయన అంతం వరకు పరిశుద్ధాత్మ దేవ మీరు మా తోడుగా ఉండి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో ఈ రోజున మీరు మాట్లాడబోతున్న కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగును గాక. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ నుండి ఒక వాక్యం చదివి దాని తర్వాత కాసేపు దేవుని గురించి స్తుతిద్దాం. యోవేలు రాసిన పత్రిక పుస్తకం 2:23. The book of Joel chapter 2 verses 23. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వ మందుల వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో మన కుటుంబాల్లో ఆయన వర్షాన్ని కురిపించే దేవుడై ఉన్నాడు. బైబిల్లో వర్షం అన్నప్పుడు అది దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యమై ఉన్నది. మరి ఆ దేవాది దేవుడు ఈ రోజున మన కుటుంబాలని, మన జీవితాన్ని వర్షముతో కురిపించి మనల్ని సంతోషపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లిస్తాం. అందరం కూడా నోరు తెరిచి ఒక 2 నిమిషాలు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఇంతవరకు మన కుటుంబాలపైన ఆయన వర్షాన్ని కురిపించి ఉన్నాడు, వానని కురిపించి ఉన్నాడు. మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు ఎండిన పరిస్థితుల్లో లేవు. ఆయన మన జీవితాన్ని, మన కుటుంబాలని, మన బ్రతుకుని ఆయన చిగురింపు చేసి ఉన్నాడు. ఆ దేవాతి దేవునికి, దేవా ఇదిగో నా తండ్రినైనా మాకు వర్షాన్ని ఇచ్చినందుకు, మాకు దీవెనలు ఇచ్చినందుకు తండ్రినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వచ్చిన ప్రభు ప్రతి ఒక్క ఈవుకై తండ్రినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రినైనా. మీరు ఇచ్చిన ప్రభా ప్రతి ఒక్క ఆశీర్వాదము తండ్రినైనా. ఇల్లు ఇచ్చావు తండ్రి నా ప్రభా, తండ్రినైనా మాకు సకలాన్ని ఇచ్చారు తండ్రి నా ప్రభా. ఇచ్చిన దేవుడవు తండ్రి నా ప్రభా. ఇదిగో నా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడవు తండ్రి నాయన. మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి తండ్రి నా ప్రభా మా హృదయంలో తండ్రి నాయన ఏమైతే కోరామో తండ్రి నాయన ఆ దేవుళ్ళన్నిటిని కూడా మాకు అనుగ్రహించిన దేవుడవు తండ్రి నా ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ రోజు మేము పొందుకున్న ఆశీర్వాదాలకి మేము అర్హులం కానప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నా ప్రభా మా అవసరతలు ఏమని ఎరిగి తండ్రి నా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించారు ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకై మీకు వందనాలు తండ్రి. మా కుటుంబంలో, మా జీవితాల్లో వర్షాన్ని కురిపించారు ప్రభా. అందుకై మీకు వందనాలు 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 యేసయ్యా. ఇదిగో తండ్రి నాయన ఒకవేళ తండ్రి నాయన ప్రభా ఎండిన పరిస్థితిగా తండ్రి నా ప్రభా ఎడారిగా ఎవరి జీవితాలైనా ఉన్నట్లయితే తండ్రి నాయన జీవితాల్లో తండ్రి నా ప్రభా ఆ యొక్క బ్రతుకుల్లో తండ్రి నాయన వర్షాన్ని కుమరించండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన పూర్వకాలపు వర్షమును కుమరించే దేవుడవు తండ్రి నాయన. పూర్వకాలం ఉన్న ఆశీర్వాదాన్ని, పూర్వకాలం ఉన్న అదే ఆరోగ్యాన్ని తండ్రి నాయన మాకు ఇచ్చే దేవుడవు
మీకే వందనాలు 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 యేసయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవా, వందనాలు 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 తండ్రి. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా 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 యేసయ్యా. Thank you Holy Spirit, oh Lord. Thank you Lord. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలు నాయనా, వందనాలు యేసయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఓ మమ్మల్ని దీవించిన దేవుడు తండ్రి నాయనా, సకల ఆశీర్వాదాల కారణభూతుడు తండ్రి. ఓ మీకే వందనాలు మీకే వందనాలు మీకే వందనాలు యేసయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హోలీ స్పిరిట్, వెల్కమ్ యు లార్డ్. ఓ థాంక్ యు లార్డ్, థాంక్ యు జీసస్. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని నామాన్ని స్తుతిస్తూ మనము కొన్ని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం
పాటి వాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదారని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలను, నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో ఆయన ప్రేమించి మన పట్ల ఎన్నో మేళ్లను చేసి ఉన్న దేవుడు. బలహీనులమైన మనకు ఆయన నిరంతరము బలాన్ని ఇచ్చి మనల్ని ఆయన క్రీస్తు యేసులో ఉన్న ఆ మహిమ ఐశ్వర్యము చొప్పున మనల్ని దీవించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మనల్ని ఆశీర్వదించాలని, మనకి మేలు చేయాలని ఉద్దేశించే దేవుడు. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా మరొక పాటను కూడా పాడి దేవుడు నామాన్ని మహిమపడదు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. చెప్పండి. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను కాగలమా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలమా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్య
ఆయన మనము వెతికి వెళ్ళలేదు, ఆయనే మన యొద్దకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, గాయాలు చేసి కరుణించితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, గాయాలు చేసి కరుణించితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడేవి, నీలా విమోచకుడు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేవి, నీలా విమోచకుడు. నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు? నీకు సమమెవరు? హల్లెలూయా. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడి. హల్లెలూయా. ఏ మత గ్రంథాల్లో మనం చూసినా కూడా మరి దేవుణ్ణి మనం వెతికితే ఏదో ఒక లోటు ఉండేది, కానీ ఏ పాపము సోకని, ఏ మరి పాపము లేని ఈ యొక్క దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన అతి పరిశుద్ధుడు. అందుకే పరలోకంలో ఎల్లప్పుడూ దేవదూతలు ఏమని పలుకుతుంటారంటే, సైన్యములకు అతిపై తీరిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఆయన మహాపరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి రక్షించి తన వలె పరిశుద్ధంగా ఆయన మార్చి ఉన్నాడు. మనల్ని అందరం కూడా ఆయన వలె పరిశుద్ధంగా మార్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన రక్తముతో ఎవరైతే కడగబడి ఉన్నామో వారందరం కూడా మనము పరిశుద్ధులుగా మార్చబడిన వారు. హల్లెలూయా. మనమందరం కూడా లేచి మరొకసారి కూడా ఈ యొక్క పాటను గ్రహించి ఈ యొక్క అర్థాన్ని మనము, ఈ యొక్క పాట యొక్క అర్థాన్ని మనము గ్రహించిన వారంగా ప్రభు ఖచ్చితంగా మనము దేనితో ఆయన్ని పోల్చగలము? బంగారంతోన, వెండితోన, మరి ఈ లోకంలో ఉన్న మరి విలువైన వస్తువులతో ఆయన ప్రేమను మనము పోల్చగలము? ఆయనని పోల్చలేము. ఆయనకి పోలికగా మనము ఎవరిని అనుకుంటామంటే ఆయనకి ఈక్వల్ అని. హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవుణ్ణి మనం ఈ సమయంలో కూడా చప్పట్లు తట్టి మరి ఆ దేవాతి దేవుని మరొకసారి కూడా ఈ యొక్క పాట పాడి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ పాడాలి నాతో కలిసి. నీతో సమమెవరు, అందరూ చెప్పాలి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? లోక బంగారముతో
చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. విమోచకుడు
ఆరాధం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేవి పాప పరిహారం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడా అందరూ చెప్పగలరా నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు హల్లెలూయా 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 అందరూ రెండు చేతులు పైకెత్తి పాపమే సోకని పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనం ఈ లోకములో ఎవరిని వెతికినా కూడా దేవుని దేవతలను వెతికినా కూడా ఆయన అలాంటి పరిశుద్ధుడు ఎవ్వరు లేరు. ఆయన పరిశుద్ధుడు 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 హల్లెలూయా హల్లెలూయా ఆయన నామాన్ని ఆశీర్వదించండి. ఆయన పరిశుద్ధుడు 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 నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి అని ఆయన పరిశుద్ధుడు 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 మన స్థుతుల మధ్యలో ఆయన ఆశీనుడైన దేవుడు. ఈ సమయాన్ని మరి ఎవరు వ్యర్థం చేయకుండా ఆయన ఈ రోజు మనల్ని విడిపించే రోజుగా ఉన్నది. మీ యొక్క శ్రమల నుండి మీ యొక్క బాధల నుండి మీ యొక్క అనారోగ్యముల నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించి విడుదలతో ఆయన ఆరాధించే విడుదలగా ఆయన మనల్ని చేయవచ్చున్నారు. ఆ దేవానికి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. ఓ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం స్తోత్రం. ఓ థాంక్ యూ హోలీ స్పిరిట్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవునికి సమర్పిస్తూ ప్రభా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను యేసయ్యా అంటూ అందరం కూడా నా జీవన్ నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా అందరూ అందరూ సమర్పణతో సమర్పించుకుందామా. నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ యేసయ్యా. మళ్ళా ఒక్కొక్కసారి నా జీవం సమర్పించుకోండి. ఇది సమర్పణ సమయం. ఈ ఆరాధనలో మన జీవితాన్ని మన సర్వాన్ని let us all surrender unto his feet. నా సర్వం
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. వాగ్దానము నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఆయన కోరుకునేదల్లా మన దగ్గర ఉన్నది విరిగి నలిగిన హృదయమా, దాన్ని దేవునికి సమర్పించు. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. అందరూ సమర్పణతో నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా. హల్లెలూయా హల్లెలూయా. మన సర్వాన్ని ఆయనకు సమర్పించుకున్నాం. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రభు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని మీరు తోసివేద్దండి. ఆయన మీ జీవితాన్ని సమర్పించుకోండి అని ఎవరితోనో ఈ రోజున ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళకి ఇంకా చేజారి వెళ్తూ ఉంటాము. మీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎన్నాళ్ళకి లోక అభిలాషలకు రాజీపడి లోబడి నువ్వు జీవిస్తుంటా. సమర్పించుకోవా. లోక సంతోషాన్ని వెతికి లోకంలో నాకు సమాధానం దొరుకుతుందని, లోకంలో నేను జీవించినప్పుడు నా హృదయం సమాధానంతో ఉంటుందని అనుకుంటున్నావా? లేదు. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించినప్పుడు, ఆయన నీలో జీవించినప్పుడు నీ హృదయానికి సమాధానం కలుగుతుంది. నువ్వు వెతుకుతున్న ఈ యొక్క తాత్కాలికమైన ఆశలు కోరికలు వైపు నువ్వు పరిగెట్టినట్లయితే నాశనానికి గురి తీస్తాయి. ఈ రోజున ప్రభు నీ జీవితాన్ని సమర్పించుకొని మనతో ఆయన ఈ రోజున సూటిగా మాట్లాడుతున్నాడు. మనం ఈ రోజున మన జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకునే వారమై మనం ఉండాలి. ఓ పరిశుద్ధాత్మ దేవా, వందనాలు వందనాలు వందనాలు. మహాగణుడ యేసయ్య, ఇదిగో నా తండ్రి, నేను ఆరాధన సమయంలో కూడా తండ్రి మా మధ్యలో మీరు నివసించినందుకు మీకు వందనాలు చూపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ నామం మహిమ పడినందుకు మీకు వందనాలు ప్రభా. ఆత్మలో సత్యములో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఏదో ప్రభా, రాబోయే ప్రతి భాగంలో కూడా పరిశుద్ధాత్మ దేవ మీ హస్తాన్ని ఉంచి మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లకు మరొకసారి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన మధ్యలో కూడా సహోదరులు ఉన్నారు. జస్ట్ బ్రదర్ మీకు నేర్చినది కూడా మీ పేరు మాత్రం చెప్పండి. సో అందరూ జ్యోతిరాజ్. ఓకే. సో మీరు కూడా కేసు ఓకే. మరి జ్యోతిరాజుని కూడా మనం ఒక చెప్పండి ఆహ్వానంగా మనగా ఫుల్ గాస్పెల్ సంఘం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కదా. సో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన తర్వాత మరి మీ కొరకు విశేషంగా సోదరులు దేవ సేవకులు మరి ప్రదీప్ గారి ముందుకు వచ్చి ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ సింహాసనం వద్దకు వస్తున్నాం తండ్రి. ఆయన ఇంతవరకు మా స్తుతులకు ఆశీర్వైన దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని చూచుచున్నావాడా, నీకు మహిమ చెల్లించుకొచ్చున్నాం. నీ ఆత్మతో బలపరిచిన దేవానికి స్తోత్రాలు. మా కళ్ళను విప్పినావు, మా తలుపులు మార్చినావు, మమ్మల్ని స్థిరపరచుచున్న దేవానికి స్తోత్రాలు. నీ అభిషేకముతో మమ్మల్ని అయినా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి అభిషేకిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఇదిగో నూతనకు వచ్చిన సహోదరుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము. మరి జ్యోతిరాజు గారి ప్రభావ మరి ఎక్కడి వారు ఎక్కడ వారు మాకు తెలియనప్పటికీ నీ నామమున, నీ పరిశుద్ధ నామమున తండ్రి ఇక్కడ తండ్రి ఒక సోదరుడిగా, కుటుంబస్తుడిగా, సంఘస్థుడిగా చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను తీసుకొచ్చిన విధానం బట్టి మహిమ చెల్లిస్తున్నాము. నడిపించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి జ్యోతిరాజు గారి కుటుంబాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. తనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇంకను ఆశీర్వదించండి ప్రభా. నేను ఏ అక్కలే ఉన్నావో ఎరిగిన వాడా, సమస్తం నెరవేర్చువాడా, నీ పాదం చెంత పెడుతున్నాము. నీ ఆత్మీయ వర్గంతో అభిషేకించి ఆశీర్వదించి నీ కొప్పుడు భద్రపరచమని రాబోయే దినములన్నింటిలో తండ్రి ఈ మంగ తెలుగు ఆయన సర్వీస్లో ప్రభా ప్రతి వారము ప్రతి సమయమందు ప్రభా వచ్చేటప్పుడు ప్రభు దయచేయండి. ఆయన ఏ ఆటంకములు కలిగినప్పటికీ నీ నామమున వాటిని ఎదుర్కొనే శక్తిని ఆ బిడ్డకు దయచేయమని నేను ఎల్లప్పుడూ ఆరాధించి ఆయన మహిమపరిచే కృపలో ఆ బిడ్డకును మాకును అందరికీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచు ఈ బిడ్డను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాదం చెంత నిర్మించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. మరి సాక్ష్యమో లేకపోతే ప్రార్థన కొరకు ఉంటే దయచేసి ముందరికి వచ్చి చెప్పండి. ఇది సాక్ష్యాలు చెప్పే సమయము. ప్రభు మీ పట్ల మీ జీవితంలో చేసిన ఏదైనా కార్యం ఉన్నట్లయితే దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఇతరుల యొక్క విశ్వాసం బలపడడానికి దయచేసి మీరు మీ యొక్క సాక్ష్యమో లేకపోతే ప్రార్థన కొరకు ఉంటే చెప్పండి. లేదంటే మనము కీర్తనలు చదువుదాం. కీర్తన 112వ కీర్తన. సోదరు ప్రసాద్ గారు ముందుకు వచ్చి కీర్తన 112వ కీర్తన. సహోదరుడు వచ్చి చదువుతారు. అందరూ కూడా సహోదరుడితో కలిసి మనం చదువుదాం. అందరు లేచి నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మనం అందరం కూడా చదువుతాం. కీర్తన 112 మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు దయాలును అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము
యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దానిని చూచి చింతింపబడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి వాక్యం దీవించును. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. మరి ఇప్పుడు చదివిన ఈ యొక్క కీర్తనల నుండి ఒక భాగాన్ని మన మధ్యలో ఉండే సహోదరు చంద్రరాజు గారు మొదలుకు వచ్చి వివరిస్తారు. అందరం కూడా ఒక సహోదరుని చప్పట్లు తట్టి